హాయ్ ఎవ్రీవన్, నేను మీ సంపత్ మూల. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటో చెప్పి నేను ఈ వీడియో మొదలు పెడతాను. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్, ఒక లైఫ్లో ఏదో సాధించాలని ఒక డిజైర్ ఉంటుంది. అదే డిజైర్, అదే ప్యాషన్తో నా అకాడమిక్ లైఫ్ అంతా కొలాప్స్ చేసింది. అంటే నా ప్యాషన్ నా లైఫ్ని కొలాప్స్ చేయలేదు, నా అకాడమిక్స్ నా ప్యాషన్ కొలాప్స్ చేసిందని చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరియు నా చుట్టూ ఉండే సొసైటీ. దీనికి కారణాలు కూడా చెప్తా, సందర్భాలు కూడా చెప్తా. 2017 ఆ టైంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా తేడా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయిపోయింది. 2017లో ఐ కంప్లీటెడ్ మై 10th ఫ్రమ్ శ్రీప్రకాష్ విద్యానికేతన్ సిబిఎస్ఈ. అంటే ఆ టైంలో నాకు సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ పైన బాగా ఇష్టం, అంటే లైక్ ప్యాషన్ ఎక్కువ. అంటే హ్యుమానిటీస్ చేయాలని ఒక బలమైన కోరిక ఉండేది. అది కూడా సిబిఎస్ఈ కరిక్యులంలోనే చేయాలని ఉండేది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్స్ ఫ్లిప్డ్. అంటే అది చేయలేకపోయా, ఏవేవో కారణాలు ఏవేవో ఫేస్ చేసా. మెల్లిగా ఇంటర్మీడియట్ అయ్యింది. ఇంటర్మీడియట్లో కూడా నాకు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను, ఎందుకంటే ఐ కుడెంట్ స్టడీ వాట్ ఐ క్యాన్. అంటే నేను ఏం చదవాలనుకున్నా నాకు చదవలేకపోయా. ఆఫ్టర్ దట్ ఏదో లోకల్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, అంతవరకు ఓకే. కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారయ్యిందంటే, ఒక స్టూడెంట్ ఏం చదవాలనుకుంటున్నాడో అది చదవలేకపోతున్నాడు, అది చెప్పుకోలేకపోతున్నాడు బయటికి. నేను ఈ పలానా కోర్స్ చదవాలనుకుంటున్నా, పలానా గ్రూప్ చదవాలనుకుంటున్నా, లేదంటే పలానా మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా అని బయటికి చెప్పుకున్నా ఆ కోర్సెస్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవైలబిలిటీగా లేవు. దానికి కారణాలు ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి మెడికల్, మరొకటి ఇంజనీరింగ్. అంటే బీటెక్ చేసిన వాళ్ళందరికీ టెక్నికల్ సైడ్ వస్తుంది, మెడికల్ చేసిన వాళ్ళందరికీ హాస్పిటల్ సైడ్ వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఎంబీఏ అన్నది అదొక బిగ్గెస్ట్ స్కామ్ ఒకటి. దీనిపైన కూడా నేను మాట్లాడతా. ఎంబీఏ అనే ఒక స్కామ్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ఈ సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, ఈ ఇంటర్మీడియట్ గ్రూప్స్ గురించి ఎలాబరేట్ చేస్తూ, ఈ ఇంటర్మీడియట్ ఈ కోర్స్ తీస్తేనే ఈ పలానా ఐఐటీలో సీట్ వస్తుంది, లేదంటే పలానా ఎన్ఐటీలో సీట్ వస్తుంది, పలానా నీట్ ర్యాంక్ వస్తుందని అడ్వర్టైజ్ చేస్తూ సొసైటీని ఒక తప్పు దోవ పట్టేస్తుంది. దీనివల్ల సఫర్ అయ్యేది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈరోజు చాలా ఆవేదనతో చెప్తున్నా, కొన్ని లక్షల మంది జీవితాన్ని ఈ సొసైటీ అండ్ ఈ సోకాల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేస్తుంది. ఇది మారాలి. ఫస్ట్ సొసైటీ వే ఆఫ్ థింకింగ్ మారాలి, మరియు భారత విద్యా వ్యవస్థ మారాలి. ఇంకోటి, పోన్లే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేస్తారు, బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్ చేస్తారు, లేదంటే ఎంబీఏ అన్న ఒక స్కామ్. సాధారణంగా ఎంబీఏ అన్నది అప్ స్కిల్లింగ్కి లేదంటే ఒక బెటర్ ప్యాకేజ్కి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే I secured 7 LPA, whatever the domain is. ఒక అసోసియేట్గా నేను 7 LPA సాధించాను. కానీ ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఎంబీఏ. కానీ ఎంబీఏ అయ్యాక నేను 7 LPA క్రాక్ చేస్తానంటే నా దౌర్భాగ్యం ఏంటంటే ఐ కాంట్ ఈవెన్ సెక్యూర్ 5 LPA జాబ్. అంటే ఇక్కడ కాలేజ్లో లేదంటే ఇంకేదో అనట్లేదు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో సొసైటీది అంటున్నాం. వై? బికాస్ నేను ఇక్కడ పబ్లిక్ పాలసీ అనే ఒక కాల్స్ చేద్దాం అనుకున్నాను, లేదంటే పొలిటికల్ లీడర్షిప్ అండ్ గవర్నెన్స్ ఇట్స్ రిలేటెడ్ టు పొలిటికల్ కన్సల్టెన్సీ చేద్దాం అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో పబ్లిక్ పాలసీ అందించే కాలేజెస్ చాలా తక్కువ, దానిపైన అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది మారాలి. ఇక ఎంబీఏ కాలేజెస్ స్కామ్ ఎలా ఉంది భారతదేశంలో అంటే, సాధారణంగా ఒక డిగ్రీ చేసినాడో లేదంటే బీటెక్ చేసినాడో ఎంబీఏ జాయిన్ అయిపోతాడు, స్టూడెంట్స్ని కూడా జాయిన్ చేసుకుంటారు, ఎంతో కొంత ఫీజు పెట్టేస్తారు, బీపీఓ సేల్స్ మార్కెటింగ్ అంటారు, పెట్టేస్తారు.
అంటే ఇప్పుడు ఎంబీఏ చేసిన వాళ్ళు మార్కెటింగ్ సేల్స్ జాబ్ చేయాలి. ఇప్పుడు సేల్స్ జాబ్స్కి 10th పాస్ అయిన వాళ్ళు 12th పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళకి సేల్స్ జాబ్ అనేది వస్తుంది. ఇప్పుడు బీపీఓ జాబ్స్ ఎందుకు? ఇప్పుడు సాధారణంగా ఏ బీపీఓ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా నీ క్వాలిఫికేషన్ 12th ఉంటే చాలు అంటుంది. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ టు యూ కెన్ గెట్ బీపీఓ జాబ్. దానికి ఈరోజు ఎంబీఏ చేయాలా? ఒక 10th క్లాస్ జాబ్కి నువ్వు ఈరోజు సేల్స్ జాబ్కి, మార్కెటింగ్ జాబ్కి నువ్వు ఎంబీఏ చేయాలి. అంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు భారతదేశంలో ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. దీనిపైన ప్రతి స్టూడెంట్ మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. నేను దానికి శ్రీకారం చుడతాను. భారత విద్యా వ్యవస్థ మార్పు కోసం నేను పోరాటం చేస్తాను. అండ్ ఐ విల్ మేక్ ఇట్ టఫ్ ఫైట్ ఓవర్ టు చేంజ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద సొసైటీ వే ఆఫ్ థింకింగ్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ స్టూడెంట్స్ బ్రైట్ ఫ్యూచర్. స్టూడెంట్ అన్నకి వాళ్ళ డిగ్రీస్ వాళ్ళ మాస్టర్స్ అన్నది ప్యాషన్తో చేయాలి. సో కాల్డ్ ప్యాషన్ అది కనపడట్లే, ఏదో ప్యాకేజెస్ కోసం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ షుడ్ బి టువర్డ్స్ ప్యాషన్, నాట్ టువర్డ్స్ ప్యాకేజెస్. ఐ రిపీట్, ఎడ్యుకేషన్ షుడ్ బి టువర్డ్స్ ప్యాషన్, నాట్ టువర్డ్స్ ప్యాకేజెస్. I swear I will fight for the change in Indian education system and the thought process to change the Indian education system, and I will fight for the change in the thought process of Indian society also. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం నేను పోరాడతాను.